హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప నిద్రపోవట్లేదంటే సరదాగా ఒక స్టోరీ అనేది స్టార్ట్ చేసాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు నార్మల్గా పిల్లలు నిద్రపోకపోతే ఆటోమేటిక్గా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి బాగా నచ్చిన స్టోరీస్ అనేవి చెబితే వాళ్ళు తొందరగా నిద్రపోతారు. నాకు నా ఫ్రెండ్స్ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ లేదా నేను మా స్టూడెంట్స్ కానీ జనరల్గా చెప్పేది ఏంటంటే స్టోరీస్ బాగా చదువుతారని అంటారనమాట. స్టోరీస్ అనేది బాగా చదువుతారని అంటారు. అలాగే నాకు నిజంగానే స్టోరీస్ కూడా క్రియేట్ చేస్తాను ఓన్గా. అలాగే నేను ఓన్గా అంటే ఇది ఓన్గా మేబీ ఇది మీరు ఆల్రెడీ వినుండొచ్చు. కాకపోతే నా మైండ్ సెట్ తగ్గట్టుగా దీన్ని నేను డిజైన్ చేసుకున్న ఈ స్టోరీని జస్ట్ ఫర్ మై కిడ్. నీట్గా కూర్చోవాలి హానియా, సరే కూర్చో, ఓకేనా. మా కిడ్ హానియా కోసం ఈ స్టోరీ అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా. స్టార్ట్ చేద్దామా? సరిగ్గా కూర్చోవాలి, నాలుగడ్డ పెట్టకూడదు, నోట్లో చేయబెట్ట మాకు, చూడు అంతే, అర్థమైందా? సరే స్టార్ట్ చేస్తా చూడు. అది మళ్ళీ వీళ్ళైతే నీకు కథ చెప్పను పో, మరి సైలెంట్ కూర్చోవాలి, సరేనా? సరే. అనగనగా ఒక ఊరుందంట. ఆ ఊరి చివర ఒక పెద్ద అడవి ఉందంట. ఏముంది ఊరి చివర? పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో పులి ఉందంట, సరేనా? అదిగో మళ్ళీ అయితే ఆ పులి ఏం చేసింది, ఆ పులికి ఒక రోజు బాగా ఆకలిస్తుందంట. అయితే ఆకలేస్తే చుట్టుపక్కల చూసింది, జింకలు కానీ ఇంకేముంటాయి పులి తినేవి, జింకలు, నెమళ్ళు, జీబ్రాలు కానీ ఏది కూడా లేదనమాట. మేకలు కానీ, గొర్రెలు కానీ, కోళ్ళు కానీ ఏమీ ఒక్కటి కూడా లేదనమాట. అయితే ఆ పులి ఏమనుకుందంటే బహుశా మన ఊర్లో అందరూ పారిపోయి ఉంటారు నా దెబ్బకి, సరే పక్క ఊరు వెళ్దాం, పక్క ఊరు వెళ్ళి అక్కడ ఏమన్నా ఉంటాయేమో ఆహారానికి తిందామని చెప్పి అనుకుందంట పులి. అప్పుడు ఏం చేసిందంటే పులి అక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి స్టార్ట్ అయింది, అర్థమైందా? స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. పక్కనే ఒక ఊరు ఉంటే అక్కడికి వెళ్ళింది, నడుచుకుంటూ వెళ్ళింది, అర్థమైందా? అయితే అప్పుడు ఏం జరిగింది, పులి ఆ ఊర్లోకి వెళ్ళంగానే దానికి ఒక కోడి కనపడింది. ఏం కనపడింది? కోడి. నువ్వు ఇటు చూడాలి, ఇది ఒక కెమెరా ఉంది చూడు, కెమెరా ఇంక చూడాలి. ఒక కోడి కనపడింది అనమాట. నువ్వు క్లియర్గా చూడు, లేకపోతే ఆపేస్తా స్టోరీ, బొబ్బున్నావు ఇంకా. మరి నువ్వు ఎందుకు అవన్నీ విను. అయితే ఆ కోడి దగ్గరికి వెళ్ళింది అనమాట పులి. కోడి దగ్గరికి వెళ్ళి తినబోతుంది. అయితే తినబోతుంటే కోడి ఏం చేసింది, గట్టిగా ఒక అరుపు అరిసిందంట. ఏమని చేసింది? అరిసిందంట గట్టిగా, సరేనా? అరవంగానే అప్పుడు పులి ఏందంటే, ఎందుకు అరుస్తున్నావు నువ్వు, నాకు తెలుసులే నువ్వు ప్రాణాలు కాపాడుకుంటా అరుస్తున్నావు అని చెప్పి, మీ డ్రామాలే నా దగ్గర అవసరంలా అందంట. అయితే అప్పుడు ఆ కూడా అందంట, లేదు పులిరాజా, లేదు నేను ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే నేను జనరల్గా మనకి పొద్దుగే టైం, గుడ్లు పెట్టే టైం అనమాట. టైము ప్రజెంట్ నా బాడీలో ఒక ఎగ్ అనేది ఉంది. నువ్వు కనుక నాకు ఒకటి లేదా 2 రోజులు కనుక నాకు టైం ఇస్తే ఆ గుడ్డు పెట్టేసి ఆ గుడ్డుని నేను పొదిగేసి పిల్లలను చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను, నీ నోట్లోకి వచ్చేస్తా, డైరెక్ట్గా తినేద్దు కానీ అందంట. అర్థమైందా? అయితే అప్పుడు ఆ టైగర్ అందంట ఒక గట్టిగా నవ్వి, ఇలాంటి డ్రామాలు నేను చాలా చూశాను, జింకలు, మేకలు ఇవన్నీ కామన్గా నా దగ్గర ఆడే డ్రామాలే, మీరేమీ నాకేమీ చెప్పవసరం లేదు, నేను తినేస్తానని చెప్పి అంటే దానికి కోడి లేదు మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే, నేను నిజం చదువుతున్నానని చెప్పి ఏడ్చిందంట కోడి. అర్థమైందా? అయితే కోడి ఆడవంగానే పులి అందంట, సరేలే ఎలాగ నువ్వు తెచ్చేదానివే కదా, ఒక 2 రోజులు నీకు టైం ఇస్తాను, సరేనా? ఒక 2 రోజులు నీకు టైం ఇస్తాను, 2 రోజుల తర్వాత వస్తాను. 2 రోజుల తర్వాత నువ్వేం చెప్పినా సరే నేను విన్ను, నేను తినేస్తాను డైరెక్ట్గా అందంట పులి. అయితే అప్పుడు ఆ కోడి అందంట, సరే పులిరాజా, సరే అలాగే చేద్దాము, నువ్వు చెప్పినట్టే చేద్దాము అందంట.
అయితే కొన్ని రోజులు ఆగిందా, అయితే 2 రోజులు. సో ఈ 2 రోజుల్లో ఏంటంటే గుడ్డు పెట్టడం, ఆ తర్వాత దాన్ని పొదగటం, పిల్లవటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అయితే ఈ పులి ఏం చేసిందంటే ఆకలిగా ఉందిగా బాగా. అయితే పక్కనే ఉన్న ఈ 2 రోజుల టైంలో, అంటే సరిగ్గా చూడు, ఈ 2 రోజుల టైంలో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ ఓ జింకని, ఓ మేకని, గొర్రెని, 3 కూడా తినేసింది. 3 తినేసి 2 రోజులు అయిన తర్వాత ఈ ఊళ్ళోకి వద్దామని చెప్పి అక్కడే నిద్రపోయింది అనమాట. 2 రోజులు గడిచిపోయింది. కోడి పుట్టడం, అదే గుడ్డు పుట్టడం, పొదగటం అవన్నీ అయిపోయినాయి అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి పులి ఇంకా ఇదే టైము. అయితే పులి మీరు అనుకోవచ్చు, మరి జింక ఉంది, మేక ఉంది, గొర్రె ఉంది, ఇన్ని జంతువులు ఉన్నాయి, అదే ఇంత ఆహారం ఉంది ఆ పులికి, అయినా ఇంకా ఈ కోడి ఎందుకు దానికి అంటే, సో పులికి ఏంటంటే కోళ్ళు బాగా ఇష్టం. సో మనలో కూడా తెలిసిందే కదా. సో మనకి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అయినా సరే చిన్న చిన్న చాక్లెట్లు అంటే భలే ఇష్టంగా ఫీల్ అవుతారు. ఎంత నాన్ వెజ్ ఉన్నా సరే చాక్లెట్ అంటే భలే ఇష్టంగా ఫీల్ అవుతారు. బిర్యానీ ఉన్నా, పెద్ద పెద్ద స్వీట్ ఐటమ్స్ ఉన్నా, సో చాక్లెట్ టేస్ట్ చాక్లెట్. అలాగే కోడి చికెన్ టేస్ట్ చికెన్ అనమాట. సో అందుకని చెప్పి ఇంకా చికెన్ టేస్ట్ అనేది చికెన్ పోకూడదని చెప్పి పులి ఏం చేసిందంటే ఇంక వచ్చింది అన్నమాట తినడానికి. అయితే డైరెక్ట్గా తింటాం ఎందుకని చెప్పి పక్కన ఆగింది. ఓకేనా, చెట్టు పక్కన ఆగి చూస్తుంది అనమాట పులిని, కోడిని. ఎవరు చూస్తున్నారు కోడిని? వింటున్నావు, నువ్వు నిద్రపోవట్లేదు. అయితే పులి చూస్తుంది అనమాట. అయితే కోడి ఏం చేస్తుందంటే కోడి పిల్లతో ఆడుకుంటూ చిన్నోడా నేను ఊరెళ్తున్నాను, ఇంకా పర్మనెంట్గా రాను, ఇంకా నేను రాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, టయానికి అన్నం అయినా తినేయాలి. అంటే మనం అంటే అన్నం తింటాం, కోళ్ళు ఏంటంటే పురుగులు, మట్టి, మశానం. సో అవే వాటి యొక్క బిర్యానీ అనమాట. ఓకేనా, సో అవి తింటున్నాయి నీట్గా. అవి నువ్వు వెళ్తా నువ్వు అవన్నీ టయానికి తినాలి, టయానికి ట్యాబ్లెట్ వేసుకోవాలన్నట్టుగా టయానికి చీమలు, పురుగులు అన్నీ తినేసి హెల్దీగా ఉండని చెప్పి చెప్పింది అనమాట. ఎవరు చెప్పారు? కోడి పిల్ల చదువుతుంది నేను నీకు చెప్పినట్టు. తర్వాత ఏమైంది, అయితే ఆ కోడి ఏం చేసింది, విను మొత్తం వింటేనే నిద్ర వచ్చింది, లేకపోతే నాకు నిద్ర వస్తుంది. సో ఆ కోడి ఏం చేసిందంటే ఇలా చెప్పేసి ఇంకా అనగానే కోడి పిల్ల బారుమని ఏడ్చిందంట. పాపం ఏం చేసింది, బావురుమని ఏడ్చిందంట. సో బావురుమని ఏడవంగానే ఇంకా కోడి పిల్ల 2 కూడా ఒకదాన్ని ఒకటి హగ్ చేసుకొని ఏడుతున్నాయి అంట, అయ్యో అయ్యో అనుకుంటా. సో చాలా మనం యాక్చువల్గా బాధపడాల్సిన విషయం ఇది. సో అలా అవ్వగానే వెంటనే సో పులి ఏం చేసింది, ఇవన్నీ కామన్ డ్రామాలేలే, ఇవన్నీ ఏడ్చేదని చెప్పి తినడానికి వచ్చేస్తుంది. తినడానికి రావడంతో ఆ కోడిపిల్ల మళ్ళీ గట్టిగా ఏడుస్తూ స్పీడ్గా వచ్చి కోడిని గట్టిగా హగ్ చేస్తుంది, మళ్ళీ తల్లి కోడిని. అయితే పాపం ఆ పులి ఏమనుకుందంటే, అయ్యో వీళ్ళకి ఎంత రిలేషన్ ఉంది, ఎంత ఇంటరాక్షన్ ఉంది, మదరు డాక్టరు సన్న, మరి మదరుకేను ఆ బేబీకి ఎంతో ఇంటరాక్షన్ ఉంది. సో దీన్ని నేను చెడగొట్టడం ఎందుకు, ఈ కోడి కాకపోతే నెక్స్ట్ ఏదో జింక, గొర్రె అన్నీ ఉన్నాయి కదా రెడీగా, ఈ కోడే కావాలా ఏంటి నాకు అని చెప్పి అనుకుందంట. అనుకొని కోడి దగ్గరికి వచ్చి, సరే నేను చెప్పినట్టు నిన్ను తింటాకు వచ్చాను, మరి ఏం చేద్దాం ఇప్పుడు అందంట. అప్పుడు ఆ కోడి అందంట, సరే ప్రభు. అలా అనగానే అప్పుడు పులి అందంటే నేను తింటాకేం వచ్చాను అనుకుంటున్నావు ఏంటి అంటే, అవును రాజా అంతే కదా మరి తింటాకే కదా వచ్చింది అనుకుందంట. అయితే ఆ పులి అందంట, లేదు, సో మీ ఇంటరాక్షన్ నేను బాగా చూశాను, మీ అన్యోన్యత ఇవన్నీ ఆప్యాయత, కాబట్టి నేను తినట్లేదు. సో ఇవాళకి నేను వదిలేస్తున్నాను, నా ఊరు నేను వెళ్ళిపోతాను. అయితే నువ్వు ఈ అడవిలో ఉన్నంత రోజులు కూడా నేను నీకు సేఫ్టీగా ఉంటానన్నమాట, నువ్వు మా ఊరికి వచ్చేసి అని చెప్పి సో పులితో పాటు ఆ కోడి పిల్లని కూడా తీసుకెళ్ళిపోయిందంట. సో తీసుకెళ్ళిపోగానే సో ఆ విధంగా అప్పటి నుంచి పులి, ఆ కోడి పిల్ల ఫ్రెండ్స్గా ఉన్నారు. ఎవరున్నారు ఫ్రెండ్స్గా చెప్, పులి, కోడి పిల్ల, వాళ్ళు అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా అర్థమైందా? ఆ తర్వాత
కొన్ని రోజులకి ఏమైందంటే ఆ పులికి కూడా పులి పిల్ల పుట్టడం, సో ఆ పిల్లతో కూడా కోడి పిల్ల ఆడుకోవడం, సో ఈ విధంగా మొత్తం కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా అయింది. అర్థమైందా? బాగుందా స్టోరీ? దీనివల్ల ఏం జరిగింది? పులి పిల్ల, కోడి పిల్ల ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అయిపోయినాయి. సో ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? మీ అమ్మ చూడరు, చాలా సీరియస్గా చూస్తుంది. ఏం చేయలేవని చెప్పు. ఏం చేయలేవు, కొట్టిద్దామని చెప్పి స్లోగా. అర్థమైందా? నీకు నిద్ర వస్తుందా ఇప్పుడు? నిద్రపోతావు ఇంకా? బజ్జుంటావా? నిద్రపోతావా ఇంకా? ఓకే బాయ్ చెప్పి వీళ్ళకి. బాయ్, గుడ్ నైట్. రేపు ఇంకో స్టోరీతో వస్తాం.